చింపేశారు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదే అన్న. ప్రేమ్ అంటే డైరెక్టర్ మా ఫ్రెండ్ అన్న అవినీత్ అని. మూవీ చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి బాగా కడుపు నవ్వుకున్నా. సుమ గారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. రిలేటివ్ మా బొమ్మర్ది సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిండు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. భార్య భర్తలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అనేది అబ్బా ఎస్ అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. డైరెక్టర్ అండి సూపర్. అసలు టైమింగ్ చాలా బాగుంది. సెకండ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మీరు మర్చిపోరు అన్న. ప్రేమ్ అంటే సినిమా ఇప్పుడు వచ్చిన అన్న. నేనైతే చాలా రోజులు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదే అన్న. ప్రేమ్ అంటే చాలా బాగుందన్న స్టోరీ. మెయిన్గా మన ప్రియదర్శి హీరోయిన్ అనంది వాళ్ళిద్దరు అంటే ఒక్కరైనా దొంగొంచు కానీ ఇద్దరు భార్య భర్తలు దొంగతనం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫుల్ నవ్వుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన సుమక్క ఆ పోలీస్ క్యారెక్టర్లో యాక్టింగ్ చేసింది భయ సూపర్ భయ. రామ్ ప్రసాద్ ఆది వీళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ మన సుమక్క పోలీస్గా ఇన్విటేషన్ చేస్తే ఒక బొమ్మ గురించి సినిమా మొత్తం నడిపిస్తారన్న. చాలా బాగుంది. ఇదే ఒకటే భయ సినిమా మాత్రం ఒకటే స్టోరీ ఏం లేదు కానీ ప్రేమ్ అంటే ఆ టైటిల్కి హీరో హీరోయిన్ ప్రేమించుకొని హీరోయిన్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. అంటే ట్రూ లవ్ అంటే వాళ్ళిద్దరు దొంగతనం చేస్తే ఎంటర్టైన్మెంట్ భయ్య. ఒకటి వాళ్ళు దొంగతనం చేస్తారు, రూమ్ క్లీనింగ్ చేస్తారు, దొంగతనానికి మళ్ళీ ఏమేమో చేస్తారు భయ్య. అసలు ఈ సినిమా మాత్రం బాగుందన్న. కాన్సెప్ట్తో వచ్చాడు మన ప్రియదర్శి గారు, ఆనంది గారు. ఇందులో దాకా మీకు మంచి క్యారెక్టర్ రాలేదని మేము బాధపడ్డాము. ఇందులో మాత్రం మీకు తిరుగులేదు. ఆనంది గారు, వెన్నెల కిషోర్ గారు కానీ అండ్ సుమా గారు యాక్టింగ్ కానీ అసలు చింపేశారు. అసలు స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక దొంగ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు భార్య భర్తలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అనేది అబ్బా ఎస్ అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఇందులో అసలు మెయిన్ సీన్స్ అంటే బిర్యానీ ఫేమస్. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బిర్యానీ వండి ఇల్లు క్లీన్ చేసి అందులోకి వెళ్ళి ఓన్లీ డబ్బు మాత్రమే తీసుకొస్తారు. కానీ ఇప్పటి వరకు ఏ ఇంటి వరకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మా డబ్బు పోయిందని చెప్పేసి. ఎందుకు అంటే అది బ్లాక్ మనీ కాబట్టి ఎవరు డబ్బు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వరు. ఏ వస్తువు తీసుకొచ్చినా దొరుకుతారని చెప్పారు. అసలు ఇందులో ఉన్న స్క్రిప్ట్ కానీ అండ్ ఇలా దొంగతనం చేయాలి ఏ విధంగా అనేది ఒక మిరాకిల్. అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. అండ్ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎంజాయ్డ్ అ లాట్. కామెడీ అయితే చింపేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్టోరీ. అసలు ఇప్పటి వరకు అబ్బాయిని హైలైట్ చేసి మూవీ చేసేవారు కదా. ఫస్ట్ టైం అమ్మాయిని లవ్ చేస్తే ఎంత వరకు చేస్తారు అనేది ఇక్కడ ఎంజాయ్డ్ అ లాట్. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ లవ్ విషయంలో అయితే కనుక ఎంజాయ్డ్ అ లాట్. అండ్ కామెడీ అయితే చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ అంతే. ప్రేమ్ అంటే మూవీ ప్రియదర్శి యాక్టింగ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను కూడా చాలా బాగా చేశారు, యాక్ట్ చేశారు. బోత్ ఆర్. ఆవిడ చెప్పాల్సిన ఏ రోల్ అయినా ఆవిడ మంచిగా సూట్ అయిపోయారు. ఈ రోల్ అయితే చాలా బాగా చేశారు. లాస్ట్గా ఆవిడకి ఒక కేసు వచ్చింది సినిమాలో ఆవిడ అనుకున్నట్టు. మూవీ లేదన్న. డైరెక్టర్ మా ఫ్రెండ్ అన్న అవినీత్ అని. మూవీ చాలా బాగుంది అన్న. మీరు ఫ్యామిలీ ప్రాపర్ సాలిడ్ ఎంటర్టైనింగ్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక 2.5 hours స్పెండ్ చేసుకోవచ్చు ఈ మూవీ తోటి. పిల్లలను కూడా తీసుకురావచ్చు. అసలు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. సెకండ్ ట్విస్ట్ అయితే చాలా బాగుందన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మీరు మర్చిపోరు. డామినేట్ ఏం లేదన్న. డామినేషన్ అలా ఏమని లేదు. చాలా బాగుంది. అసలు వాళ్ళు కూడా కలిసిపోయారు. డెఫినెట్లీ సక్సెస్ అన్న ఈ మూవీ అయితే. మేము అసలు చాలా 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 హ్యాపీ ఉన్నాం అసలు ఆ మూవీ తోటే. చాలా హ్యాపీ అయింది. నార్మల్ ఆడియన్స్ ఏముందన్న ఇప్పుడు ఉన్నాము. డైరెక్టర్ గానే చెప్తాను అన్న. డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు అన్న. వీనైతే చాలా ఎక్స్పీరియన్స్ తీసాడు అనిపించింది నాకైతే మూవీ నేను చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మూవీస్లో అసలు మూవీసే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రైట్ అండ్ టాలీవుడ్లో ఈ మూవీ వెళ్ళండి, చూడండి, పక్కా డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఇది బాగుంది మూవీ. ప్రియదర్శి గారు చాలా బాగా చేశారు. డైరెక్టర్ బాగా చేశారు. హీరోయిన్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటాం, నాట్ షూర్, కానీ చాలా బాగా చేశారు. కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు సాంగ్స్ అన్నిటికన్నా బాగా నచ్చాయి. చాలా బాగా కొట్టారు. అండ్ బీజిఎం కూడా బాగుంది. సుమా గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక 5 minutes టైం పట్టింది ఆవిడ యాక్టర్గా చూడడానికి యాంకర్ నుంచి. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్ డన్ మూవీ డెఫినెట్లీ. ప్రేమ అంటే బాగుంది భయ్య, బాగుంది. మన ప్రియదర్శి గారు కానీ సుమా గారు కానీ రీసెంట్ టైంలో ఒక లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి బాగా కడుపు నవ్వుకున్నా. అంటే టైటిల్ చూసి ఏదో బొక్కలా ఉంటుంది అనుకున్నా కానీ లేదు, చాలా బాగుంది. ఏముంటుంది, భార్య భర్తలు దొంగతనం చేస్తూ ఉంటారు, హీరోయిన్ హీరో. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఇల్లంతా నీట్గా ఊడ్చేసి వచ్చేటప్పుడు బిర్యానీ వండుకుని అక్కడ కొంచెం బిర్యానీ పెట్టి వచ్చేస్తూ ఉంటారు.
ఇదే ఆ సినిమా మెయిన్ పాయింట్. సో ఓవరాల్గా బాగా కామెడీగా బాగానే చూపించారు. ఎక్కడ ఆవిడ యాంకరింగ్ అండ్ సినిమా చేయడం ఈ మధ్యకాలంలో రెండు కలిపి చేశారు. సో వచ్చేయచ్చు మంచి అసలు యాంకరింగ్ కుదిరేసి సినిమాల్లోకి వచ్చేసి డౌటే లేదు, అంత బాగా చేశారు ఆవిడ. సో ఓవరాల్గా ప్రియదర్శి గారు కానీ సుమా గారు కానీ హీరోయిన్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయాలో చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఫిల్మ్. టీజర్లో ఎక్కడ రివీల్ చేయలేదు, ఒక థ్రిల్ మంచి థ్రిల్ దాపెట్టాం ఇక్కడ అందరూ. అవును, ఇది లవ్ స్టోరీయే. లేకపోతే పెళ్ళి అయిన తర్వాత లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, కొట్లాడిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కాంప్రమైజ్ అవుతారు, టీని పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేది చాలా కంటెంట్ మంచిగా చూపించాము. ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకొని ఫ్యామిలీతోని మమ్మీని అయ్యని అన్ని చెల్లెమ్మని అందరిని తీసుకొని వచ్చేసేయండి. క్లీన్ మూవీ ఇది. ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత క్లీన్ మూవీ ఎప్పుడు చూసిండరు, అందరూ వచ్చి చూడండి థియేటర్స్. కరెక్ట్ అన్న, ఎందుకంటే థియేటర్కి వచ్చిన తర్వాత మీరు థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి మనం థ్రిల్ కాన్సెప్ట్ మొత్తం మనం థియేటర్లోనే పెట్టాం అనమాట. ప్లీజ్ థియేటర్కి రండి, చూడండి. సుమ గారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. మీరు మూవీ నుంచి బయటికి వెళ్ళాక మీకు సుమ గారే స్టాండ్ అవుట్ అవుతారు, అది నా గ్యారంటీ. సూపర్ బ్రో, సూపర్ చాలా బాగా తీశారు అసలు. అండ్ మేకింగ్ కూడా కొత్తగా చాలా బాగుంది. స్టోరీ రొటీన్గా ఉన్నా కానీ కొత్తగా మేకింగ్ ప్రాసెస్ అదంతా కానీ చాలా బాగుంది. హైలైట్స్ ఈజ్ ఏ కపుల్స్, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంటుంది. అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న స్టోరీని ఇంకా బాగా ప్రజెంట్ చేశారనమాట. ఇట్స్ ఎ బిగ్ థింగ్ బ్రో. సుమ గారు ఇలాంటి కంటెంట్ ఇంకా ప్రోత్సహించడం అనేది బిగ్ థింగ్ అది. అండ్ ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మేడంని కూడా. ఫ్రెష్గా ఉంది కొత్తగా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏదైనా ప్రాబ్లం కూర్చోండి మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అన్నదానికి చాలా బాగా సెట్ అయ్యారు అసలు. చాలా బాగుంది సినిమా. సుమ గారు అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ చేశారు. యాక్టింగ్ అయితే ఇరగది సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయొచ్చు స్కోప్ ఉంది మంచిగా. అండ్ నవనీత్ అన్న హిట్ కొట్టాడు నా వరకు అయితే. సినిమా హైలైట్స్ అన్న సాంగ్స్, ఫస్ట్ సాంగ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ దొరకరా అంటే ఇద్దరు ఒక చెప్పొద్దు అబౌట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి మూవీ యాక్చువల్గా చెప్పాలండి. చాలా ఎంటర్టైన్ ఉంది. యాక్చువల్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇంటర్వెల్ ట్విస్ట్ కమ్యూనిస్ట్ వెన్నెల కిషోర్ అని కూడా బాగా చేసిండు. లాస్ట్కి ఒకటి మనకి నిజంగానే వారు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పింది 6 లీటర్ అని. 6 లీటర్ వచ్చరికి నిజంగా షాక్ అయినా నేను. హైపరాజ్ అన్న మంచి చేసారు వాళ్ళు, అంటే వాళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్ బాగా చేశారు. అండ్ ఐ ప్రౌడ్ టు సే మా రిలేటివ్ మా బొమ్మర్ది ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిండు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మూవీ అయితే చాలా బాగుందండి. డైరెక్టర్ గారిది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఫస్ట్ మూవీలా లేదు ఇది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. మూవీ హ్యాండ్లింగ్ చాలా బాగుందండి. అండ్ ఇంకోటి డైరెక్టర్ అండి సూపర్ అసలు. టైమింగ్ చాలా బాగుంది. సుమా గారి యాక్టింగ్ కానీ, లేకపోతే మన రామ్ ప్రసాద్ కానీ, లేకపోతే ఆది గారి చాలా బాగుంది, సూపర్ ఉంది. మనకు ట్రైలర్లో అయితే చూసామో అది జస్ట్ 5% లాగా అనిపించింది. రిమైనింగ్ మూవీ 95% ఆఫ్ ది మూవీస్ మీరు థియేటర్లో చూడాల్సిందే. మీరు చాలామంది 100% సాటిస్ఫై అవుతారని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం.